నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరూ తెలుసు నాగార్జున యాదమ్మ పాపం జైలుకి వెళ్ళి తెలంగాణ చంచలగూడ జైల్లో, ఎందుకంటే ఒకప్పుడు అన్న అక్కడ కాపురం చేసి వచ్చాడు. సేమ్ అదే సెల్లులో అదే బారికేట్లో మనోడు కూడా వెళ్ళి ఉండొచ్చాడు, 14 రోజులు ఉండొచ్చాడు. మరి అక్కడ ఉండొచ్చినా కూడా మనోడికి ఇంకా నోటి దోల, నోటికి తుత్తర ఇంకా తగ్గలేదు. నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సరే, ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా నీట్ పేపర్ లీకేజీ వల్ల. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, డిఎస్సి పేపర్ని లీక్ చేసి అలాగే స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఒక సామాజిక వర్గం వాళ్ళకని తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నాలి, మళ్ళీ ఒక సామాజిక వర్గం అనలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోస్టులు ఇచ్చినందుకు నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని నేను కాదు, కానీ మన అక్కయ్య గారి ప్రపోజల్ ఏంటో ఒకసారి మీరు చూసిన తర్వాత వీడికి 14 రోజులు జైలు రిమాండ్ కాదు, నాకు తెలిసి ఒక 14 సంవత్సరాల రిమాండ్ ఇచ్చినా కూడా తప్పులేదు. ఎందుకంటే అరే అసలు ఏమన్నా మాట్లాడేదానికి లాజిక్ ఉందా? ఎవరు అంటాడు కదా ఏది పడితే అది మాట్లాడితే సరిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు చూసి ఆ తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే అంతా మేధావులంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారనేది మనందరూ తెలిసిన విషయమే. సరే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనోడు ఒక రేంజ్లో ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చూడండి. నీట్ పేపర్ లీక్కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఈరోజు ఈ అంశంలో ఒకటి కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి, మోడీ గారి కంటే నేనే చాలా సీనియర్ అంటాడు కదా, మోడీకి నేనే రాజకీయ విలువలు నేర్పానని అంటాడు కదా. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా, డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని ఉత్తీర్ణత అయ్యి ఉద్యోగాలు సాధించాల్సినటువంటి నిరుద్యోగులు నష్టపోయారు కదా. డిఎస్సి పేపర్ లీక్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు టీచర్ పోస్టులు ఇప్పించుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి మరొక రూలా? నిట్ పేపర్ లీక్కి ఒక రూలు, డిఎస్సి పేపర్ లీక్ చేసి కుంభకోణంలో టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి ఈ వైనానికి మరొక రూలా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా రాజీనామా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి పేపర్ లీక్ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాధ్యత వహించి తీరాలి. అది అలాగా మనోడు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ అయిందని పరీక్ష రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాతే కదా మళ్ళీ కండక్ట్ చేస్తామన్న తర్వాతే కదా వాళ్ళు ఉద్యమం చేసింది. కానీ డిఎస్సిలో పేపర్ లీకేజ్ అవ్వలేదు. మీరేమంటున్నారంటే అవకతవకలు జరిగాయి అంటున్నారు. నేనేమంటున్నానంటే అవకతవకలు జరిగాయని మీరు మీ సాక్షి స్టూడియోలోనో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మీరు మాట్లాడటం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే నాకు టేక్ చెక్క పిల్లలు పుట్టరు వాడికి అని నేను అన్నాను అనుకో, అది ఒక విమర్శలాగే ఉంటుంది. సో పక్కా ఎవిడెన్స్ ఉండాలి. నేను మాట్లాడిన దానికి పక్కా ఎవిడెన్స్ ఉండాలి. డాక్టర్ సర్టిఫైవో ఏదో ఒకటి నాగార్జునకి పాపం ఇంకా లైఫ్లో పిల్లలు పుట్టరు అనేటువంటి డాక్టర్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలి. అట్లాగే నేనేమంటున్నానంటే లోకేష్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేది నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది, వైసీపీ పార్టీ నాయకులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అలాగే డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది. మీరు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు డిసైడ్ చేయాలి. హైకోర్టు డిసైడ్ చేసి లోకేష్ గారు మీరు పెట్టినటువంటి డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఇదిగో వీళ్ళకి తప్పుడు క్వాలిఫికేషన్తో మీరు ఉద్యోగాలు ఇచ్చారు, సరైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని కోర్టు డిక్లేర్ చేసి కోర్టు దాని మీద తీర్పు ఇచ్చిన రోజు నేనేమంటున్నానంటే అప్పుడు నేను ఆరోపణ చేశాను అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదు నేను మగోడిని, ఇదిగో నాకు డిఎన్ఏ అంటే నా స్టామినా దాన్ని ఏమంటారు, నా స్టామినాని చెక్ చేసి అట్లాగే
నాకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉంది అని డాక్టర్లు నాకు సర్టిఫై చేశారని చెప్పి నువ్వు ఒక సర్టిఫై తీసుకొస్తావు. అది ఎవరిస్తారు? డాక్టర్ సర్టిఫై చేసేస్తాడు. ఓకేనా? సో అలాగే కోర్టు సర్టిఫై చేసి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అని కోర్టు సర్టిఫై చేస్తే, కోర్టు సర్టిఫై చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి చెప్పే కదా, నువ్వు ఇందాక ఏదైతే నాకు డాక్టర్ పిల్లలు పుడతారని గ్యారంటీ ఇచ్చారని ఒక సర్టిఫికేట్ ఇచ్చారో, అలాగే ఇదొక చేత్తో పెట్టుకొని చూపించి లోకేష్ నువ్వు రాజీనామా చేయి అని అడుగు, ఒప్పుకుంటాం. అది యాక్సెప్టబుల్గా ఉండేది. అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడి ఉద్యోగాలు పొందలేనటువంటి వాళ్ళకి ఏదో ఒక కారణం చేత రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని తీసుకొచ్చి మీ ఆఫీసులో కూర్చొని మీరు గానా భజన చెప్పించి అవకతవకలు జరిగాయి అని చెప్తే, ఇవాళ నువ్వు చెప్పిన మాట వినటానికో లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి? న్యాయస్థానాలు ఖాళీగా ఉన్నాయా? న్యాయస్థానాలలో ఎందుకు ఇన్ని రోజులు కోర్టులో ఫైట్ చేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళ మీద మీరు ఎందుకు కోర్టులో ఫైట్ చేయట్లా? ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధంగా ఉద్యోగాలు పొందారు. మీరు ఏదైతే ఉద్యోగం పొందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు తప్పుడు విషయాల్ని ప్రాపిగేట్ చేసి మీరు తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేస్తున్నారు. నీకు అందుకే చెప్తున్నా, నీకు చెంచలగూడ జైల్లో కాదు, ఈసారి తిహార్ జైల్లో కూర్చోబెడితే కానీ నీకు సిగ్గురాదు. ఎందుకంటే ఇట్లాంటి సొల్లు మాటలు, వాడి వీడియో ఇన్ని చాలా మాట్లాడాడు. నేను ఒక్కొక్క వీడియోకి తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాల మీద డిఎస్సి మీద మాట్లాడాడు కాబట్టి ఇంకొక మాట మాట్లాడాడు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో మొన్నటిదాకా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు? కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉద్యోగాలు పొందారు. ఎవరు చెప్పారని అడిగితే ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటాడు? నాకు ఎవరైతే కోర్టులో ఫైట్ చేస్తున్నారో దీని మీద వాళ్ళు ఫిర్యాదుదారులు నాకు చెప్పారంటారు. అంటే వాళ్ళు చెప్తే నువ్వు క్రాస్ చెక్ చేసుకోకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడావా? అలాగే ఎంతమంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు జాబులు పొందారో విత్ డేటాతో సహా రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. అంటే ఇక్కడ వాస్తవాలు ఏంటి? ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి అని సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడటమే. కానీ ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయింది, పరీక్షలు రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది క్లియర్, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజ్ అవ్వలేదు అని కానీ ఒకవేళ దాని రిజల్ట్స్ ప్రకటిస్తే దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్తే పలానా చోట జరిగింది అనేది వాళ్ళు కూడా కోర్టు కన్ఫర్మ్ చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాలి, లీకేజ్కి బాధ్యత వహించాలి. అట్ ద సేమ్ టైం లీకేజ్ జరిగిందని కోర్టు డిసైడ్ చేస్తే బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ డిఎస్సిలో కోర్టు కనీసం అవకతవకలు జరిగాయనేది అనే విషయాన్ని ఎక్కడా స్పష్టం చేయాలి. ఎవరైతే బాధితులు కోర్టులో వేశారో ఆ బాధితుల తరపున వేసినటువంటి పిటిషన్స్ అన్నీ కూడా డిస్మిస్ అయిపోయినాయి. మరి ఎందుకు చెత్తవాగుడు అవుతావు? ఎందుకు అక్క ఈ సొల్లు వాగుడు మాట్లాడతావు? నిన్ను అంటే నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ఊర కుక్కలకి వీడిని ఇంకోసారి జైల్లో పెట్టినా వీడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి ఊడిగం చేసేటువంటి బానిస కుక్క వీడు. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు జంజడ్డు, మీరు జాలీ లోషన్ గాళ్ళు, రాష్ట్రానికి పట్టినటువంటి జాలీ లోషన్ గాళ్ళు, మీరు ఇచ్చుగాళ్ళు రాసినా కూడా చచ్చిపోయినటువంటి జాలీ లోషన్ గాళ్ళు. కాబట్టి విత్ ఎవిడెన్స్ కూర్చొని టెంపుల్ మీద కూర్చొని ఇలా మొగోడి అయితే ఇలా బల్ల గుద్ది ఆధారాలతోటి చెప్పు. అంతేగాని అలా ఎల్లమ్మ పెట్టింది, ఆ పుల్లమ్మ పెట్టింది, లేకపోతే అలా రంగయ్య పెట్టాడు, ఆ స్వామయ్య పెట్టాడు కాబట్టి వాళ్ళకి సీట్లు వస్తాను రాలేదు, ఇది కాదు. న్యాయస్థానం ఉంది, తప్పు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు, ఫైట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫైట్ చేయి, చూపించు దానికి సంబంధించిన ఆధారాలు. ఊరికే నీలాంటి విజయవాడ టు బాంబే సర్కార్ ఎక్స్ప్రెస్లో చప్పట్లు కొట్టుకునేవాడు రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తారా? బాడుక నీలాంటోడు చంచలగూడ జైల్లో చెప్పకూడదు వచ్చినోడు చెప్తే రాజీనామా చేస్తారా? కాబట్టి ఇదంటే నేను చాలా మాట్లాడాలి. వీడికి ఒకసారి రేవంత్ రెడ్డి మీద నోరు జారి మాట్లాడించి జైలుకు పంపించారు. ఇట్లాగే వాగుతూ ఉంటాడు. లోకేష్ మీద మాట్లాడి ఏదో ఒకరోజు తీసుకెళ్ళి లోపల వెళ్ళి మింగుతారు. కాబట్టి నేను ఇందాక ఏదైతే ఒక ఓటు చెప్పానో అతన్ని నేను వ్యక్తిగతంగా కించపరచాలని కాదు, ఇంకొక ఉద్దేశంతో నేను నాకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఆరోపణ చేయటం వేరు, నాగార్జునకు పిల్లలు పుట్టరని ఆరోపణ చేయటం వేరు. కానీ ఒకవేళ ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను చూపించాలి. పలానా డాక్టర్ ఇదిగో ఇది సర్టిఫై చేశాడని చెప్పి చూపించాలి. అట్లాగే ఏదైతే డిఎస్సి పేపర్ లీక్ అయింది లేకపోతే అవకతవకలు జరిగాయని కోర్టు డిసైడ్ చేయాలి. కోర్టు డిసైడ్ చేసినటువంటి తీర్పును బేస్ చేసుకొని లోకేష్ నువ్వు రాజీనామా చేయమని అడుగు, అది బాగుంటుంది. అంతేగాని మీ వైసీపీ ఆఫీసులోనో లేకపోతే మీ వైసీపీ కార్యకర్తలకు పోస్టులు రాలేదని ఉద్యోగాలు బర్తరఫ్ చేయర్రా, పదవుల నుంచి తీసేయర్రా, హౌలే అది గుర్తుపెట్టుకోవాలి.